వెల్కమ్ బ్యాక్. ప్రధానంగా గవర్నరు జోక్యం చేసుకోవడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా, లేదంటే ప్రభుత్వ అధికారుల నుంచి ఏదైనా ఒత్తిడి మేరకే గవర్నర్ నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చాయా? అంటే కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, కొంతమంది ఇచ్చేసి కంప్లైంట్ చేశారంటారు, అసోసియేషన్ కంప్లైంట్ చేశారంటారు, సొసైటీ కంప్లైంట్ చేశారంటారు. బట్ నా విజ్ఞప్తి ఏదంటే గవర్నమెంట్కి కూడా అండ్ ఆల్సో గవర్నర్ గారికి కూడా, ఈ సొసైటీ ఎవరిది, ఈ పేరెంట్స్ ఎవరు, ఈజ్ రియల్ ఆర్ సమ్ అదర్ ఫేక్, అది ఒకసారి దాన్ని దృష్టి ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. అంటే పేరెంట్స్ రూపంలో కొందరు గవర్నర్కి ఫిర్యాదు చేశారనేది మీ ఆరోపణ? మా ఆరోపణ అంటే మాకు వచ్చిన విషయం అండి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ థింగ్స్ హ్యాపెన్, బట్ వీ కేమ్ ఇన్ టు ది ఫ్రమ్ న్యూస్ మీడియా. కమిటీ ఒకటి నియమించారు. ఆ కమిటీ మీ మేనేజ్మెంట్స్ తో ఎప్పుడైనా మాట్లాడిందా? ఎటువంటి చర్చలు చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఆన్లైన్ విధానం ద్వారా సీట్లను భర్తీ చేయాలని సూచన చేసిందో ఆ కమిటీ మీతో చర్చలు జరిపినా మీరు కమిటీతో మాట్లాడడం జరిగింది? నాకు తెలిసిన వరకు కూడా కమిటీ ఫార్మ్ చేసేదని చెప్పారు తప్ప ఇంకా ఫార్మ్ అవ్వలేదని. అండ్ ఫార్మ్ ఇంకా వాళ్ళు ఎవరు మనం పిల్లలేదు, పిలిస్తే చెప్పినట్టు మా విజ్ఞప్తి, మా బాధలు, మా అన్ని కూడా మీరు చెప్తాను. గవర్నర్ గారు ఈ విషయాన్ని లేవనెత్తేదాకా సీట్లు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులకి ఇవ్వడం సరైనది కాదు, అంటే మీరు అమ్ముకోవద్దు, అమ్ముకునే మాట వాడద్దని మీరు అంటున్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో డబ్బుకు సీట్లను ఇవ్వడం సరైనది కాదని చెప్పే వరకు కూడా మీరు కొన్ని కారణాలు చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫీజులో, మేనేజ్మెంట్ కు ఫిక్స్ చేసినటువంటి ఫీజులో కాలేజీ నడిపించలేమని మీరు చెప్తున్నారు. ఈ విషయాన్ని మీరు గతంలో ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? చాలా సార్లు మేము ఆఖరి విజ్ఞప్తి చేసాం, లెటర్లతో బ్రింగ్ చేసాం, రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చాం, అండ్ ఆల్సో కమిటీ కూడా ఇచ్చాం. అండ్ కమిటీ కూడా దే నాట్ టేకిన్ ది ప్రాపర్ సజెషన్ అండ్ యాక్షన్ ఆన్ ది అవర్ ఇష్యూ. ఓకే, అంటే మీరు లీగల్ గా ఫైట్ చేశారా దీనిపైన? నో, ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ. అండ్ ఇప్పుడు వరకు కూడా సామరస్యంగా గవర్నమెంట్ కానీ ప్రజలతో కానీ సామరస్యంగా వెళ్ళిపోతే అడ్మిషన్ చేసినంత ఇప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళలేదు, కాంట్రవర్సీ వెళ్ళబోం ఆల్సో. అండ్ ప్రతి స్టేటు, ప్రతి కాలేజ్, చాలా కాలేజీ కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకి లాట్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ ది మేనేజ్మెంట్ అండ్ ది పబ్లిక్ అండ్ ఇన్ ది స్టూడెంట్స్. బట్ వీ నెవర్ డిడ్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ విత్ ది పీపుల్. యూ షుడ్ గో విత్ ది పీపుల్. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు ఆన్లైన్ విధానంలో మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేస్తే ఏంటంటే మెరిట్, మీ కాలేజీలో ఎవరు మేనేజ్మెంట్ సీటు కోరుతున్నారు, ఎవరెవరికి మీరు అప్లికేషన్లు ఇచ్చారు, ఎవరెవరు అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళలో ఎవరు మెరిట్ అనే విషయాన్ని ఆన్లైన్ లో పెట్టాలని గవర్నమెంట్ కోరుతుంది. అందులో మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? దాని ప్రకారం మాకు అభ్యంతరం లేదని మేము చేస్తాం, మాకు అభ్యంతరం లేదు. బట్ ఏంటంటే 136 జీవో 2007లో వచ్చిందండి. ఆ జీవో ప్రకారం అడ్మిషన్ ప్రాసెస్ ఏముందో ఆ ప్రాసెస్ చేస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఆ ప్రాసెస్ చేస్తాం లాస్ట్ 9 years, 3 to 4 years, అంతకుముందు 5 years కూడా అదే ప్రాసెస్లో చేస్తున్నాం తప్ప మేము ప్రాసెసింగ్ చేయాలి. ఇది మెరిట్ లిస్టే, మేము క్యాండిడేట్లు అప్లై చేసిన క్యాండిడేట్లు మెరిట్ లిస్ట్ తీసుకుని ఆ మెరిట్ ప్రకారం మేము మెరిట్ లిస్ట్ యూనివర్సిటీ సబ్మిట్ చేస్తాం. యూనివర్సిటీ వాస్తవానికి ఎవరైతే మేనేజ్మెంట్ సీట్ల కోసం వస్తున్న వారికి మీరు ఫామ్స్ ఇవ్వరు. కాలేజీలో చాలా మంది పేరెంట్స్ కి ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చే వాళ్ళకి, రాజకీయ నాయకుల పలుకుబడితో వచ్చే వాళ్ళకి, కన్సల్టెంట్స్ ద్వారా వచ్చే వాళ్ళకి మాత్రమే కాలేజీ యాజమాన్యాలు ప్రిఫరెన్స్ ఇస్తాయి, వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ ఫామ్స్ ఇస్తాయని ఒక ఆరోపణ చాలా బలంగా వినబడుతుంది సమాజంలో. ఈ రోజు ఈ చర్చను ఏపీ అంతటా చూస్తారు. ఏపీలో చాలా రోజులుగా పేరెంట్స్ చూస్తున్నారు, ఇది జరుగుతున్నది. దీన్ని మీరు కాదంటారా? దీన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? దీన్ని ఒక సిస్టమ్ లో ఎట్లా తీసుకురావాలి? రెగ్యులేట్ చేయాలంటే ద ఓన్లీ ఛాన్స్ అంటే మనకు ఆల్రెడీ రీసెంట్ సుప్రీం కోర్టు డిసిషన్ ప్రకారం ఎవరు చేసేది ఏమీ లేదండి ఈ సంవత్సరం వరకు. అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ అని ఇప్పుడే స్టార్ట్ చేసుకుని, and only we will conduct our association already given a letter to the government stating that we are going to conduct a total transparency and total entrance examination, our own examination. We will select the candidates online, whatever it may be, whatever the best method you will do it, we are going to do it. There is no question to abscond, they are going to behind for that. అంటే మీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం? ఈ తమిళనాడు గవర్నమెంట్ పోల్చుకుంటే తమిళనాడులో ఓన్లీ దే టేకింగ్ ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దే డినైడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ స్టేటింగ్ దట్ అవర్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అండ్ సుప్రీం కోర్ట్ అగ్రీ ఫర్ దట్. అన్ఫార్చునేట్లీ మనకి ఆంధ్రప్రదేశ్లో అండ్ సింగిల్ యూనివర్సిటీ ఉంది అండ్ ఈజ్ గుడ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆల్సో.
అండ్ సీట్స్ వరకు ఏంటి ఎంసెట్ ఒకటి ఉంది అండ్ క్వాలిఫై ఎగ్జామ్ అండ్ ఇప్పుడు వరకు మేము క్వాలిఫై ఎగ్జామినేషన్ యూఆర్ టేకింగ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ గవర్నమెంట్ అడ్మిషన్ దే టేకింగ్ ఎంసెట్ క్వాలిఫికేషన్ ఈవెన్ దో బి కేటగిరీ and we can take in the intermediate qualification also, but you are giving about first 25%, తర్వాత 15%, 10% given to government on the MSET quota, MSET rank only. That also you are not doing, our right to do it, but university asking to do it for the better and transparency. Okay. You are always transparency, but ట్రాన్స్పరెన్సీ అనేది రెగ్యులేషన్స్ మారితే టోటల్ అందరికీ ట్రాన్స్పరెన్సీ వస్తూ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది, ఈక్వల్స్ ఫీల్ జరుగుద్ది అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ వేర్ కంఫర్టబుల్. అంటే మీరు ఏ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు జరుగుతుంది నిజానికి మేము లక్షల్లో కోట్లలో డబ్బులు వసూలు చేయట్లేదు, మీరు చెప్పిన విధానం ద్వారానే నిర్ణయించిన ఫీజు ప్రకారమే మేము అడ్మిషన్లు ఇస్తున్నామని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? గవర్నర్ కలుస్తారా? గవర్నర్ నా ఎడ్యూట్ చేస్తాం, గవర్నర్ కలుస్తాం, అపాయింట్మెంట్ చేస్తాం, గవర్నర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా సాధక బాధకాలు ఏంటి, ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అవుట్ ఆఫ్ ది స్టేట్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, టోటల్ ఆల్ ఓవర్ కంట్రీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది. అండ్ పక్కన రాష్ట్రము ఒరిస్సా రాష్ట్రము అండ్ క్వైట్ అన్ఫార్చునేట్ ఎదురుపెడితే వెనకబడిన రాష్ట్రం అంటారు, దానిలోని ఫీజ్ స్ట్రక్చర్ 5 lakhs for the student. And way Andhra Pradesh about 2.4 lakhs per year per student, which is unfortunate. And also there 80% seats for the management seats. కానీ ఇక్కడ 2 లక్షలకు మేనేజ్మెంట్ సీట్ వచ్చిన దాఖలాలు అయితే రాష్ట్రంలో కనిపించినట్లేదు. 2 లక్షలు అంటే అండి, అంటే 2 లక్షలకు 5 లక్షలకు మేనేజ్మెంట్ సీటు 5 lakhs per year and 5.5 lakhs today per year. ఓకే, per year. కానీ అట్లా తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఎక్కడ డెఫినెట్గా జరుగుతుంది సార్, అక్కడ ఎందుకు ఉంటుంది. ఇప్పుడు ఒకసారి క్రాస్ సబ్సిడీ లేకుండా ఉంటే మన రూల్ మాట్లాడినప్పుడు రూల్ ఏంటి లా ప్రకారం ఒక రూల్ చూస్తే అండ్ ఈ షుడ్ బి ప్రాక్టికల్ టు ఎవ్రీబడి. ఒక రూల్ ఒక పక్కన పెట్టి ఒక రూల్ ఇంకో రూల్ మనం తీసుకొద్దాం అనేప్పటికీ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు ది స్టూడెంట్స్ అండ్ ది పేరెంట్స్ అండ్ ది మేనేజ్మెంట్స్ అండ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఇవి కాకుండా ఇప్పుడు ఫీ స్ట్రక్చర్లో కొంత ఇబ్బంది వచ్చింది, ఇటువంటివి తీసుకోకూడదు, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పేరెంట్స్ నుంచి తీసుకోకూడదు అని ఒక నిబంధన ఉంది. మిగతా గవర్నమెంట్ నుంచి ఎంసీఐ నుంచి తనిఖీలు వచ్చినప్పుడు వాస్తవానికి మీ నుంచి వాళ్ళు ఆశించేదేంటి? మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం కానీ మిగతా బ్రైబ్స్ కానీ ఏమైనా జరుగుతుంటాయా? ఆల్రెడీ లాస్ట్ 3 to 4 years ఏం జరుగుతుందో మీడియాకి అంతా తెలుసుకుని ప్రజలు కూడా తెలిసి ఏం జరుగుతుంది అన్నది అండ్ ఎలా జరుగుతుంది. బట్ నౌ అండ్ సిన్స్ 2 years I think completely is regulated and by the good minister Ghulam Azad గారితో total they want to complete reform. అంతకుముందు ఏం జరిగేది అసలు? అంతకుముందు థింగ్స్ ఉండేవి, కొంతమంది సఫర్ అయ్యారు, కొన్ని కాలేజీలు సఫర్ అయ్యారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలు కూడా వీఆర్ స్టబాన్ టు గెట్ ది థింగ్స్ డన్ విత్ ఎనీ కాస్ట్ అండ్ లీగల్ వే. అంటే ఎట్లా అంటే అంతకుముందు 2 సంవత్సరాల క్రితం మీ నుంచి వేధింపులు వచ్చేవా? మీకు వాళ్ళు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళ లేని కారణాలను, లేని చట్టంలో లేని రూల్స్ లో లేని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అండి, the MCA is started in the British rule. బ్రిటిష్లో ఉన్నప్పుడు 1930s ఆల్మోస్ట్ అంటే మన రూల్స్ ఫార్మ్ అయినాయి. అండ్ జస్ట్ ఎస్టర్డే కేమ్ ఫ్రమ్ లండన్, వాట్ ది చేంజెస్ దే గాట్ ఇట్. అండ్ మనం ఇంకా పరాయి పాలన ఉన్నాం తప్ప పరాయి పాలన బయట రాలి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చుకోవాలా. వన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చుకుని కంప్లీట్ రీఫార్మ్ చేస్తే డెఫినెట్గా ఎంసీఏ అన్నది డెఫినెట్గా ఇది గోయింగ్ గుడ్ గవర్నింగ్ బాడీ ఫర్ ద కంట్రీ టు రెగ్యులేట్ ది మెడికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంకొక మీ అసోసియేషన్ నుంచి ఇంకో స్టేట్మెంట్ వినిపించింది, అంటే మేము ఎంసీఏ నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అడగడానికి అనే ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇది మేము అన్నది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. Supreme Court is clearly given a decision, unaided private medical college, the admissions and the process of the functioning of the college is their own way. And is a complete transparency and complete, but policy decision, what to do and what not to do అన్నది గవర్నమెంట్ ఫార్ములేషన్ దట్ రెగ్యులేట్ చేయమని, అంతే తప్ప ఎవ్రీ డే నీకు ఇచ్చేస్తాం అన్నది కరెక్ట్ కాదు ఎవరికి కూడా. అంటే ఎట్లా ఇప్పుడు గవర్నర్ వ్యాఖ్యలే తప్పు అవుతాయి ఈ లెక్కన చూస్తుంటే? ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ అట్లా ఉంది, గవర్నర్ చేసినటువంటి కామెంట్స్ ఇలా ఉన్నాయి, ఏది కరెక్ట్? మా విద్యుత్ కూడా మేము గవర్నర్ గారు చేస్తాం యాక్చువల్గా, వాట్ ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఇది సుప్రీంకోర్టు డిసిషన్ అదర్ థింగ్స్ ఆల్సో. అండ్ ఆయన కూడా యాక్చువల్లీ మీట్ అవుదాం అనుకున్నాం, యాక్చువల్లీ ఇవాళ రేపు ఆయన ఈ వెంట ఢిల్లీ అండ్ డెఫినెట్లీ మీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ది ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఇన్ ది స్టేట్.
థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. ఇది ఇవాల్టి ఓపెన్ సీక్రెట్. మరో ఓపెన్ సీక్రెట్ తో రేపు కలుద్దాం.